వెల్కమ్ టు లహరి రాకేష్ ఛానల్. ఈరోజు అయితే మా లహరి బర్త్డే ఉంది. మేము చికెన్ మటన్ కర్రీ చేసుకున్నాం, అట్లనే పూరీలు కూడా వేసుకుంటాం. అది చూపినండి మా మేడం చేస్తుంది చూడండి. అందరూ కూడా మా మేడంకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరూ కూడా ఇవాళ హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి. మన వీడియోస్లో మన ఈ వీడియో కింద అందరూ కామెంట్ చేయండి. నేను చూస్తా, ఎవరెవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి రిప్లై కూడా ఇస్తా. మరి నెక్స్ట్ వీడియోలో దానికి వీడియో చేసి మీకు అందరికీ కూడా థ్యాంక్స్ కూడా చెప్తా. ఎవరెవరు కామెంట్ చేసిండ్రో వాళ్ళందరికీ కూడా. సో ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ కూడా అందరూ కూడా వీడియోస్ చూడండి. ఓకే చూడండి. బర్త్డే మరి మమ్మీ మనకి ఏం చేసి పెడుతుందంటే పూరీలు వేసి పెడుతుంది. నా బర్త్డే సందర్భంగా మీకు అందరికీ మంచిగా పిలవడేటట్టు. నా బర్త్డే సందర్భంగా మీకు అందరికీ పూరీలు చికెన్ మటన్. బర్త్డే సందర్భంగా మనందరికీ పూరీలు చికెన్ మటన్ చేసి పెడుతున్నాడు. ఫ్రెండ్స్ మీరు కూడా రండి, అందరం కలిసి తిందాం. ఓకేనా? ఇది నాకు ఫ్రెండ్స్ మనకట లహరి బర్త్డే సందర్భంగా ఈరోజు మనకు లహరి రాకేష్ ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇప్పుడు మనకట పూరీలు చేసి పెడుతుందట ఆమె బర్త్డే సందర్భంగా. మరి మనందరం పూరీలు తిందాం రండి. మీరందరూ కామెంట్ చేయండి, ఆమెకు హ్యాపీ బర్త్డే చెప్పండి. లహరి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చెప్తుంది కానీ ఇటు చూస్తలేదు. చిన్నోడు అయితే ఇప్పటిదాకా పాపం పూరీలు చేసిండు. ఇప్పుడు ఆడు నన్ను చేయమంటే నేను కూడా చేసిన. ఎటు పోతున్నావు? అక్కడికి వెళ్ళి పడతావు. చికెన్ మటన్ అని చూపిస్తాడట మీకు. చికెన్ పెట్టండి మమ్మీ, మాకంటే పడుతుంది. ఫ్రెండ్స్ చికెన్ అబ్బో కాలుతుంది. పెళ్ళికి మమ్మీ మస్తు పెళ్ళి. ఫ్రెండ్స్ ఇది మా డాడీకి మటన్, మాకు చికెన్. ఫ్రెండ్స్ చూడండి, మనకైతే ఇప్పుడు ఈతకల్లు కూడా తెచ్చుకున్నాం. మంచి పూరీలు. లహరి బర్త్డే సందర్భంగా మనం మటన్ తెచ్చుకున్నాం, ఎందుకంటే చికెన్ తింటలేం కాబట్టి మటన్ కూడా తెచ్చుకున్నాం. వాళ్ళకి చికెన్, మనకేమో మటన్. సో ఇప్పుడు కర్రీ ఇంకా కాలేదు, చేస్తుంది. సో టైం చాలానే అయింది, 12:30 అవుతుంది కానీ ఇంకా కాలేదు. మా చిన్నడిగా 2 పూరీలు తింటుడు, ఇక టేస్ట్ చేస్తుండు. మా కన్నయ్య అయితే ఆనే కూర్చున్నాడు. కన్నయ్య హాయ్ చెప్పినా. హాయ్. ఇవాళ మమ్మీ బర్త్డే కదా, మనం ఏం స్పెషల్? డాడీ మమ్మీ బర్త్డేకు ఏం స్పెషల్ ఉంది మన ఇంట్లో? చెప్పు, ఏమి స్పెషల్ ఉంది చెప్పవా? చెప్పు ఒకసారి ఇటు. అయ్యో మమ్మీ చెప్తాడ. ఏముంది చిన్న? చికెన్ మటన్ పూరీలు కళ్ళు. సో ఇవన్నీ ఉన్నాయి. చిన్న కళ్ళు పోసుకో. అదా? ఓకే ఓకే. సో ఆరోగ్యానికి ఆరోగ్యం అంతా కూడా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి. కర్రీకి రెడీ చేస్తున్నావా? ఏమైంది? వాటరా? సో ఈరోజైతే హ్యాపీ బర్త్డే సందర్భంగా మనకి ఇవన్నీ ఇస్తుంది. చూద్దాం, ఇవాళ బర్త్డే అప్పటికి ఈవినింగ్ కేక్ కూడా కోయాలి. కేక్ కూడా కోసి వీడియో పెట్టాలి. ఇంకా ఫ్రెండ్స్ మీరు మీ బర్త్డే రోజు ఎట్లాంటి ఫుడ్ ఐటమ్స్ చేసుకుంటారో అవన్నీ గురించి కూడా కామెంట్ చేయండి. చిన్న ఇంకా ఇంకేమైనా చెప్పంటున్నా? ఏం చెప్పవా? ఓకే మరి ఆపేయండిగా. మన కోసం అయితే లహరి మంచి కర్రీ అయితే చేస్తుంది. చూడండి, ఇప్పుడు మటన్ కర్రీ వండుతుంది. దానికి సంబంధించి అంత రెడీ చేస్తుంది. సో ఇక్కడ మటన్ రెడీగా ఉంది, పూరీలు రెడీ అయినాయి, చికెన్ కర్రీ అయిపోయింది, రైస్ అయింది. ఇప్పుడు మటన్ కర్రీ కావాలి. సో మటన్ కర్రీ కావాలంటే టైం పడుతుంది. ఓకే చెప్పేమన్నా నీ బర్త్డే? నాయన ఉన్నాయని చెప్తలేవేంది నాకు? నూనె కొంచెం అయితే కాలు పడుతుండే ఇలా. ఇంకా నూనె ఉందని నువ్వు మాకు చెప్పాలి కదా. నువ్వు చెప్పలే కదా, నేను వీడియో తీసుకుంటూ వస్తున్నా, నువ్వు చెప్తలేవు. కొంచెం అయితే నా కాలంలో పడుతుండే కదా. అమ్మా ఫుల్ వేడి ఉంది కదా. బాగా నయమైంది. కొంచెం అయితే కాలు పడుతుండే ఫ్రెండ్స్. అందులో చెప్పలేదు. మా లహరి అక్కడ పెట్టింది, ఏం చెప్తలేదు. ఇది ఉందని చెప్తలేదు, ఏం చెప్తలేదు. నేను కూడా చూడలేదు. నయమైంది, దేవుడే కాపాడండి. ఒక్క నిమిషంలో నువ్వు కాపాడినావా? ఓకే, నువ్వే కాపాడినావు. ఆయిల్ ఓకే. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎందుకు అట్లా వాటర్ వస్తుంది, అట్లా ఎగురుతుంది? వాటర్ ఉన్నాయా?
చిన్న ఏం చేస్తున్నావు? నీళ్ళ తాగు. వాటర్ ఓకే. సో మన మటన్ కర్రీ అయితే అవుతుంది. చెప్పు ఏంటిదండి? కన్నయ్య చెప్తాడట మనకి. వచ్చిన పాప చెప్పు పాప చెప్పు. పూరి జాగ్రత్తగా. పూరి చికెన్ మటన్ కర్రీ అన్నీ. మరి నీకేది ఇష్టం? చికెనా? అల్లం పేస్ట్ ఆడది ఫ్రిడ్జ్లోకి వెళ్ళి అల్లం పేస్ట్ ఎత్తును కన్నయ్య. ఓకే తీసుకురా మమ్మీకి. ఇట్స్ మీ లయ ఆమె వేసినట్టే చేస్తున్నావు చిట్టి. ఇట్స్ మీ లయ ఛానల్ ఉంది కదా, ఆ లయ కూడా ఇట్లనే చేస్తుంది అన్నీ. వాళ్ళ భర్త కూడా అన్నీ మంచిగా చూపిస్తాడు ఇట్లా. ఆమె అన్ని కర్రీస్ వెరైటీ చేస్తుంది, చూపిస్తుంది. తెచ్చుకోలేను, అది ఒకటే వస్తే ఎక్కువ వస్తుంది కదా, అదే ఎక్కువ వెయిట్ వస్తుంది కదా, ఆయన వేయడు. అందుకే ఉండే వేరేలోకి వేసేసిండు, అది వేరేది. మళ్ళీ అది పొట్టేలు ఉండే, ఇదేమో పొట్టేలు నువ్వు తినవు కదా అని అది వేరే పొట్టేలు, అది గొర్రె పొట్టేలు. అది అమ్మ గొర్రె పొట్టేలు తినది అని మేక తెచ్చిన నేను. సో కర్రీకి అంతా రెడీ చేస్తుంది. చెప్పు ఏమన్నా స్పెషాలిటీ ఏమన్నా చెప్పు చిట్టి. ఎట్లా చేస్తావు మటన్ కర్రీ ఇవాళ? అంతేనా? నాకు కొనికి ఏం దగ్గరికి ఎత్తావా? నువ్వు తినవా? చికెన్ తింటావా? మటన్ తినవా? నువ్వు కూడా తినవా? నువ్వు తినవా? తింటావు కదా చిన్న? తింటాడు చిన్నాడు. డైరీ మిల్క్ అనుకున్నావా? మంచిగా ఉంది డైరీ మిల్క్, సూపర్ ఉంది డైరీ మిల్క్. డైరీ మిల్క్ మంచిగా ఉందిరా. అవును తిను. సో ఇక మన మటన్ కర్రీ అయితే అవుతుంది. మటన్ కర్రీ అయిన తర్వాత అందరం కూర్చుండి తినాలి. బర్త్డే ఇవాళ బర్త్డే సెలబ్రేషన్ ఎట్లా అవుతుందో ఈవినింగ్. మరి కేక్ కోద్దామంటే అద్దా అంటుంది. మరి కేక్ కోద్దామా అద్దా? ఎట్లా మరి? కేక్ కోయకపోతే ఏం చేద్దాం? కేక్ కోయకుండా ఏం చేద్దాం? ఇంకేం సెలబ్రేషన్ చేద్దాం? ఏం లేదా? ఇంతేనా? స్పెషల్ చేసుకొని తినుడేనా? అంతేనా? సో మటన్ కర్రీ ఇప్పుడు కుడకపొడి వేస్తుంది. కుడకపొడి అయిపోయిందా? సరిపోయిందా? ఏముంది ఇంకా? ఏమెత్తావు? ఇంకేమెత్తావు? మసాలానా? ధనియాల పొడి, ధనియాల పొడి వేసింది, కుడక పొడి వేసింది. ఇంకేమెత్తదేమో ఏమో తిత్తుంది. ఉప్పు ఎత్తుంది. కారం. ఓకే, మీరు కూడా ఎట్లా వంట చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ దాంట్లో కూడా మీ ఇంట్లో మీరు ఎట్లా మటన్ కర్రీ చేసుకుంటారు, చికెన్ కర్రీ చేసుకుంటారు కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే ఒక చిన్న వీడియో తీసి పెడుతున్నా మీకోసం. అన్నీ ఉప్పు కారం అన్నీ వేసింది, ధనియాల పొడి, కుడక పొడి వేసింది, కలుపుతుంది. ఇప్పుడే కర్రీ చూస్తే ఇప్పుడే ఇట్లా కనబడుతుంది కలర్ అయినట్టే, కర్రీ అయినట్టే కనబడుతుంది కలర్. సో ఇదైతే ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా మన వీడియోస్ ఇంకా ఏమన్నా చేంజ్ చేయాలా, తీసేది, అవన్నీ చూసి మళ్ళీ మీరు కామెంట్ చేయండి. ఓకేనా? ఇవాళకైతే ఇంత వీడియో. బాయ్ బాయ్ అందరికీ. చిన్న బాయ్, మంచి దూరం తిరుగు, కనబడతలేవు. ఓకే బాయ్ చిట్టి, బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ఇది మన కర్రీ అయితే అవుతుందిగా, అయినాక తింటాం ఇక. ఓకే బాయ్ అందరికీ. ఓకే కన్నా బాయ్ చెప్పురా అందరికీ. కన్నా అందరికి బాయ్ చెప్పురా. బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్ అందరికీ.